వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి వారు ఎస్సీలకు చేసిన పాపాలకు ప్రక్షాళన చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణకు మద్దతు తెలపని పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైసీపీ ఒక్కటేనని మండిపడ్డారు. నా ఎస్సీ నా బీసీ అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ మైకుల ముందు మాట్లాడటం కాదని, దమ్ము ధైర్యం ఉంటే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాలని ఆయన కోరారు. ఒక డోల్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ చేసిన హత్య, ఇంకా చీరాలో చేసిన అన్నింటినీ దళితులపై జరిగిన దాడులన్నింటి మీరు కడుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ సదావకాశాన్ని మీరు వాడుకోండి. మీకు ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే, మీకు రాజకీయ వ్యవస్థ ఫంక్షనింగ్ తెలిస్తే ప్రతి సమస్య మీద మీ అభిప్రాయం ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్పష్టత ఉండాలి. అవునా కాదా అని ఒక నిర్ణయం ఉండాలి. ప్రతి సమస్య మీద మీ ఆలోచనలు ఏంటి, దళిత సమస్య పట్ల ఎలాంటి ఆలోచనలు చెప్పకుండా బహిష్కరిస్తామంటే ఏంటది? మీ పాపాలు గడుపుకోవడానికి ఇది సదావకాశం. రేపు అసెంబ్లీకి వెళ్ళండి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అభినందించండి, కూటమి ప్రభుత్వాన్ని అభినందించండి, శాసన మండలి కూడా వెళ్ళండి. ఈ వర్గీకరణ సమస్య, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనేది గత 30 సంవత్సరాలుగా రాష్ట్రంలో నలుగుతున్న సమస్య. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్యని చాలా న్యాయమైంది, ఎస్సీల్లో ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని పరిష్కారం కావాలని అనేక మంది సపోర్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే 2000లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ద్వారా 4 ఏళ్ళు చాలా 25,000 పోస్టులు ఇంప్లిమెంట్ చేయడం రావడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ, అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ సమస్యని సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ రాజకీయ పార్టీలు, సమాజంలో ఉన్న సభ్య సమాజం మొత్తం కూడా, సివిల్ సొసైటీ మొత్తం కూడా, అన్ని కులాల వారు కూడా ఇది న్యాయమైన సమస్య, వాళ్ళకున్న అవకాశాలని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక సూచన చేస్తూ ఉన్నారు. దాని టెక్నికల్ అబ్జెక్షన్ వలన రకరకాల స్టేజీల్లో వచ్చి చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఒక మంచి పరిష్కారం జరిగింది. ఇది దళితుల ఐక్యతకి ఇది పెద్ద పునాదిగా, ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వానికి, కూటమి నాయకత్వం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఇన్ని సంవత్సరాల మా పోరాటాన్ని గుర్తించినందుకు, మాదిగలకు న్యాయం చేసినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అదే సందర్భంగా ఈ సెషన్లోనే రేపో ఎప్పుడో బిల్ పెట్టి దాన్ని ఆమోదించి వెంటనే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతా ఉన్నాము. అదే రకంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తాం. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క పార్టీ తప్పితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాం. వర్గీకరణ మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించిన పార్టీ ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే. రాష్ట్రం అన్ని పార్టీలు చిన్న చిత్తగా వాళ్ళకి ఉన్న అవకాశాల్లో అన్ని పార్టీలు తమ వాయిస్ వినిపించారు, తమ మద్దతు తెలియజేశారు. ఈవెన్ ప్రజా సంఘాలు కూడా, అభ్యుదయ రచయితంగము, విరసము, ఇంకా అనేక రకాల కళామండళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. అసలు మన ఆంధ్రదేశంలో, ఉమ్మడి ఆంధ్రదేశంలో కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రంలో కానీ వర్గీకరణని సమర్థించని ఒక్క రాజకీయ వ్యవస్థ కూడా లేదు, ఎక్సెప్ట్ వైసీపీ. కనుక ఇప్పటికైనా నేను వైసీపీ పార్టీకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళు నిర్ణయాన్ని పునరాలోచించి ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఏంది? వైసీపీకి మేము ఎస్సీలకి ముందు పెట్టిస్తామన్నారు కదా, మేము ప్రాధాన్యత ఇస్తామన్నారు కదా. ఈరోజు ఎస్సీల సమస్య వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఎందుకు మీ నిర్ణయాన్ని ప్రకటించలేదు? ఎందుకు ప్రతిదానికి మీడియాకు వచ్చి మాట్లాడుతుంటారు? మీ పార్టీ నిర్ణయం ఏంటి దీంట్లో? వర్గీకరణలో అన్ని పార్టీలు అసెంబ్లీలో మాట్లాడుతున్నాయి, బయట మాట్లాడుతున్నాయి. మీ పార్టీ నిర్ణయం ఏందో ప్రకటించండి. ఇది మంచి సదావకాశం మీకు. రేపు అసెంబ్లీకి వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వర్గీకరణ బిల్లు సపోర్ట్ చేయండి. మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, లేకపోతే మీ ఎమ్మెల్యేలు పంపించండి, మీ శాసన మండలి సభ్యులు పంపించి ఆ బిల్లుకి యునానిమస్గా
మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నాం అంటే రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేసినట్టు కదా. ఎందుకు మీరు ఈ పిల్లి మొగ్గలు ఇస్తున్నారు? ఎందుకు ఈ కప్పదాటు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు? ఏం దళితులకు న్యాయం జరిగితే మీకు ఇష్టం ఉండదా? న్యాయం జరిగితే మీకు ఏమైనా అభ్యంతరమా? ఎందుకు దళిత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో వైసీపీ చెప్పవలే. రాజకీయ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు కదా ప్రతిదానికి. P4 ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా P4 ప్రకటించారు. లేకపోతే 1947 అని ఒక 2047 ఒక నిర్ణయం, ఒక డ్రీమ్ ప్రకటించారు, ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మీ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు కదా. వ్యవసాయ రంగం మీద మీ అభిప్రాయాలు, లేకపోతే బీసీ పాలసీ మీద ఉంటాయి కదా. రాజకీయ పక్షాలు అన్నీ ఒక నిర్ణయం ప్రకటించాలి కదా. ప్రతి దాని మీద వాళ్ళ అభిప్రాయం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో చెప్పాలి కదా. ముస్లిం మైనారిటీల మీద వాళ్ళ యొక్క పాలసీ విధానం చెప్పాలి. కానీ దళిత విధానాలు వచ్చేసరికి ఎందుకు మీరు దాటవేస్తున్నారు? మీకు దళిత వ్యతిరేకత లేకపోతే కప్పదాటు నిర్ణయాల? మీరు రాజకీయ పార్టీ అవునా కదా? ఒక దాంట్లో ఒక పెద్ద సమస్యలో 30 ఏళ్ళు అడుగుతున్న సమస్యలో మీకు రాజకీయ విధానం లేదంటే అసలు మీ రాజకీయ పార్టీ అయినా ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీకి నేను నాయకత్వం నేను విజ్ఞప్తి చేస్తాను. అందువల్ల దయచేసి ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికన్నా మీకు ఇది సదావకాశం. రేపు అసెంబ్లీకి వెళ్ళి, శాసనమండలికి వెళ్ళి మీ పార్టీ తరఫున వర్గీకరణ సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పిరండి. మంచి నిర్ణయం చేస్తే మీరు చెప్పిరండి. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే, కూటమి ప్రభుత్వాన్ని అభినందించరండి. మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, మీరు ఇప్పటికి కూడా ఈ నిర్ణయం ప్రకటించట్లేదంటే మీరు దళిత వ్యతిరేక పార్టీగా చూడవలసి వస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.